పండుగ అంటే పూజలు, వంటలు, ఆటలు, పాటలు, తినుడు, తాగుడు, ఎగురుడు, దుంకుడు. ఏది చూసినా గిదే. తాకత్ను బట్టి ఖర్చు వేలే కావచ్చు, లక్షలే కావచ్చు. ఇవన్నీ ఆడదుకోపారొచ్చి ఖర్చులు పెట్టించేటియే. అయితే చేసిన కష్టానికి ఫాయిదా చేసే పండుగోటొచ్చింది ఇప్పుడు. అట్లాని అందరికీ కాదు, గాళ్లకు మాత్రమే. వాళ్ళు రైతులైనందుకు అందరం సంబురపడాల్సిన ముచ్చట. మరి ఈ గిత్త సంక్రాంతి పండుగ అంటే ఇందూరు రైతులకేపో పసుపు బోర్డు వచ్చింది. మళ్ళా ఢిల్లీకి వెళ్లి సెంటర్ మంత్రి పీయూష్ గోయల్ సార్ వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ లో ఆఫీస్ షురూ చేస్తే మెడల పసుపు దండేసేనార్తి చెప్పిండు ఎంపీ అరవింద్ సారు. అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ప్యాకేజింగ్ యూనిట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందూరు ఇలాకాలో పసుపు బగ్గ పండిస్తారు గాని అమ్ముడు ఏరే దేశాలకు పంపుడు, రేటు పెట్టకపోవడు ఉంటుండే. ఈడ బోర్డు పెట్టాలని రైతులు 30 ఏళ్ల కాంచి కొట్లాడుతుంటే ఇన్నేళ్లకు వచ్చింది అన్నట్టు. నన్ను గెలిపిస్తే పక్కా తెస్తా అని అప్పట్లో బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ సారు అది తెచ్చిండు. అంకాపూర్ రైతులు దానికి చైర్మన్ చేసిండు. అందుకే రైతులు గిట్ల సంబరాలు చేస్తాండ్రు. మా తాతల తండ్రులప్పటి నుంచి చూస్తున్నాం పసుపు బండియడము, మార్కెట్లో అమ్మడము, నష్టపోవడము. ఈ కాంచిగా తిప్పలు తప్పినట్టే. ఆఫీస్ ఉంటది, ఆఫీసర్లు ఉంటారు, టెక్నాలజీ వస్తుంది, మిషన్లు వస్తాయి, రేటు పలుకుతుంది, బయట దేశాలకు చెప్పున పంపచ్చు, ఎన్నో ప్రయోగాలు చేస్తారు. మా కవితక్క కొట్లాడినందుకే పసుపు బోర్డు వచ్చిందని పాత ఫోటోలు పెట్టి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే అటుకెళ్లి కాంగ్రెస్ లీడర్లు సుధా మైకుల ముంగడికి వచ్చిళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫిబ్రవరి 24 లో మన ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పసుపు బోర్డు మీద పార్టీల రాజకీయం ఎట్లున్నా రైతులకైతే మస్తు ఫాయిదా కాబోతుంది.